హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ అమ్మవారి చీరలు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధుడనే అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది. లక్షలు గడించిన అతని యజమాని సముద్ర వ్యాపారం మీద మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. వ్యాపారి వెళ్లే ముందు గోవర్ధనుడి చేతిలో 1000 వరహాలు పెట్టి, ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకు ఇస్తున్నాను, ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. ఉద్యోగం పోయినందుకు చెప్పనంతరంగా విచారపడుతూ ఇల్లు చేరిన గోవర్ధనుడితో అతడి భార్య గోమతి, జరిగిన దానికి విచారించవలసిన అవసరం లేదు, మీ యజమాని ఇచ్చిన ఈ 1000 వరహాలతో మనం సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది. సొంత వ్యాపారమా? ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు. నువ్వు సోమాపురం నుంచి మంచి జరి ఉన్న రంగు చీరలు, తెల్ల చీరలు కొనుక్కొనరా. నీళ్లతో తడిసిన వెలసని రంగులు కుంచె తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు, లతలు చిత్రీకరిస్తాను. అప్పుడు అవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించి పట్టణంలో మంచి ధరకు అమ్ముడుపోతాయి అన్నది గోమతి. భార్య చెప్పినట్టే వారం తిరగకుండా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు. వాటి మీద పువ్వులు, లతలు చిత్రించింది గోమతి. ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరొకటి పెట్టాలని గోమతి ఆలోచించింది. అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు. తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను, పట్నం తీసుకుపోయావంటే కొత్త తరహా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడైపోతాయి అన్నది భర్తతో గోమతి, చీరలను ఒక మూటగా కడుతూ. పట్నంలో గోవర్ధనుడు తీసుకువెళ్ళిన చీరలను జనం ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయని భయంతో వాటిని ఎవరూ కొనలేదు. అతడు సాయంకాలం వరకు తిరిగినా ఒక్క చీర కూడా అమ్ముడుపోలేదు. ఉసూరుమంటూ గోవర్ధనుడు తిరుగు ప్రయాణమయ్యాడు. గోవర్ధనుడు తన గ్రామానికి దాపులో ఉన్న ఒక ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులో ఉన్న అమ్మవారి గుడి అరుగు మీద కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుంటూ ఉండగా, మూటలో మంచి మంచి చీరలున్నవే అంటూ అమ్మవారు ప్రత్యక్షమైంది. గోవర్ధనుడు ఒక త్రుటికాలం నివ్వరపోయి ఆ తర్వాత తేరుకుని ఎంతో వినయంగా, అవును తల్లి, అమ్మడానికి పట్నం తీసుకెళ్లాను, నా దురదృష్టం ఒక్కగానొక్కటైనా అమ్ముడుపోలేదు అన్నాడు. అలాగా, ఏవి నేను చూస్తాను అన్నది అమ్మవారు. గోవర్ధనుడు మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు. ఈ రంగు నాకు చాలా ఇష్టం, ఈ పువ్వులు బాగున్నాయి, ఈ జరీ కూడా నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నింటినీ ఒక పక్కగా పెట్టింది. తర్వాత ఆమె తన చీర చెంగునున్న చిరుగులను గోవర్ధనుడికి చూపుతూ, పూజారి ఈ చిరుగు చీరలే నాకు కట్టబెట్టి వారం కావస్తున్నది, బట్టలు మంచివి లేనందువల్ల భక్తుల ఎదురు చిరాకుగా ఉంటున్నాయి, నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నది. అదేం తల్లి, భక్తులు నీకు ఎన్నో చీరలు కానుకగా ఇచ్చిపోతుంటారు కదా అన్నాడు గోవర్ధనుడు. వాళ్ళు కానుకగా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాళి భార్య తన సొంతం చేసుకుంటుంది, ఇక పూజారి నాకు కట్టబెట్టేవి నాసురకం చీరలే. ధర్మకర్తకు అతడు భార్య వైపు చుట్టం కావటంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యత అప్పగించాడు అన్నది అమ్మవారు. గోవర్ధనుడు అమ్మవారికి నమస్కరించి, మా చీరలు నువ్వు తీసుకోవటం మా అదృష్టం తల్లి, ఇక వెళ్తాను అంటూ అక్కడి నుంచి లేచి కదలబోయాడు. ఆగాగు, చీర డబ్బు మరిచావా? రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి అమ్మవారు నా దగ్గర 2000 వరహాల ఖరీదు చేసే చీరలు బేరం చేసి కొన్నారు, ఆ డబ్బు ఇవ్వండి అని అడుగు, అందువల్ల నీకు కొంతవరకు నాకు తప్పక మేలు కలుగుతుంది అన్నది అమ్మవారు. గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు. సంగతి విన్న గోమతి చాలా ఆనందపడి ఆ రాత్రి తెల్లవారి వరకు ఆ భార్యాభర్తలిద్దరు కంటి మీద కునుకులేదు. తెల్లవారుతూనే గోవర్ధనుడు గుడి ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పమన్నట్టుగానే చెప్పాడు. ధర్మకర్త గోవర్ధనుని నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నీకేమన్నా మతిపోయిందా? అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడం ఏమిటి? అసలు ఆ తల్లి నీ కంటపడ్డమా? ఛీ, పో ఇక్కడి నుంచి అన్నాడు ఆగ్రహంతో. గోవర్ధనుడు చిన్నగా నవ్వుకుని, అయ్యా, పూజారి పుణ్యమా అని అమ్మవారు తనకు కావలసిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవలసి వచ్చింది, ఏం చేయగలం, అంతా కలిమహిమ అన్నాడు వ్యంగ్యంగా. ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు.
పూజారి ఇల్లు గుడికి దాపులనే ఉన్నది. గోవర్ధనుడు ధర్మకర్త వెనగ్గానే నడిచాడు. తెల్లగా తెల్లవారిపోయినా పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ధర్మకర్త కేక విని అతను తలుపు తెరిచి బయటికి వచ్చాడు. ధర్మకర్త గోవర్ధనుడిని అతనికి చూపుతూ, ఇతనొక చీరల వ్యాపారి. అమ్మవారు తన దగ్గర రాత్రి 2000 వరహాలు విలువ చేసే చీరలు కొన్నట్టు చెప్తున్నాడు. ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. అమ్మవారు ఏమిటి స్వయంగా చీరలు కొనడం ఏమిటి? అపచారం అపచారం. వీడెవడో రాటు తేలిన దొంగైనా అయి ఉంటాడు, లేక ఊళ్ళు పట్టుకు తిరిగే వెర్రివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా. ధర్మకర్త చిరాగ్గా గోవర్ధనుడి కేసి చూసి, పూజారితో ఏ సంగతి తేలిపోతుంది, ముందు మీరు గుడి తలుపులు తెరవండి అన్నాడు. పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారు కాళ్ళ దగ్గర చీరల మూట కనిపించింది. ఆమె చిరుగులు పడిన పాత చీర కట్టుకుని ఉన్నది. ధర్మకర్త పూజారి కేసి తీవ్రంగా చూస్తూ, నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుకగా జరీ పట్టు చీర సమర్పించాం. దానిని రాత్రి పూజా సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నా, మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు. పూజారి వణికిపోతూ తల వంచుకున్నాడు. గోవర్ధనుడు కల్పించుకుని ధర్మకర్తతో, అయ్యా, తమరు పూజారి గారి భార్యను అడగవలసిన ప్రశ్నకు పూజారి గారిని అడుగుతున్నారు. పాపం, ఆయన ఏమని జవాబు ఇవ్వగలడు అన్నాడు. కొద్దిసేపు ఆలోచించిన మీదట ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది. ఆయన అప్పటికప్పుడే పూజారిని తొలగించి గోవర్ధనుడికి 2000 వరహాలిచ్చి ఎంతో మర్యాదగా సాగరంపాడు. ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది. ప్రజలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు. కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు. గోమతి చాలా సంతోషించింది. గోవర్ధనుడితే, మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది. ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు. కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లి దయ వల్ల ఇక ఏ లోటు ఉండదు అన్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాతో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.